Hi students and parents, welcome back to my channel. NIT Tiruchi కట్ ఆఫ్ మనకి జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే మరి ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ కీస్ అయితే రావడం అయితే జరిగింది. మీకు తెలుసు ఇప్పుడు నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చేదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ అని మనము ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఓన్లీ మార్క్స్. ఎన్ని మార్క్స్ వస్తే NIT తిరుచి రావచ్చు. NIT తిరుచి అనేది NIRF ర్యాంకింగ్లో నెంబర్ 1 ఉంది. మనకి 31 NITs ఉంటే దానిలో నంబర్ 1 ప్లేసు NIT తిరుచిరాపల్లి. దీని కంప్లీట్ ఫుల్ ఫాము తిరుచిరాపల్లి. ఇది తమిళనాడులో ఉండటం జరిగింది. దీనిలో కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ మరి ఎన్ని మార్క్స్ వస్తే వస్తాయి, డిఫరెంట్గా జనరల్కి, ఈడబ్ల్యూఎస్కి, మరి ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని మార్క్స్ వస్తే వచ్చే అవకాశం ఉంది, ఇది చూద్దాం. తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా, మిగతా బ్రాంచెస్ కూడా మరి ఎన్ని మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉందనేది NIT తిరుచిలో చూద్దాం. ప్రముఖంగా ఇది టాప్ అనమాట. 31 NITలు ఇది టాప్ NIT. దీనిలో మంచి ప్యాకేజెస్ కూడా వస్తాయి. మరి చూద్దాం. ఒక్కసారి చూసినట్టయితే మనము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈసీఈ, మరి ముఖ్యంగా ప్రధానంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా. ఎందుకంటే సపోజ్ ఒక స్టూడెంట్ 200 వచ్చిన స్టూడెంట్స్ వెళ్ళి వేరే మరి 31 లాస్ట్ NITలో చేరితే అది మంచి పద్ధతి కాదుగా. ప్రతి ఒక్కరికి న్యాయం జరగడమే మన ఛానల్ ఉద్దేశం. మీకు 200, 250 మార్కులు ఏ విధమైన మార్క్స్ వచ్చినాయో ఆ విధంగా మరి ఆ ఇన్స్టిట్యూట్లో చేరాలి. అంతేగాని తక్కువ ఇన్స్టిట్యూట్లో, NIRF ర్యాంక్ తక్కువ ఉన్న ఇన్స్టిట్యూట్లో చేరితే మరి మంచి పద్ధతి కాదు. కాబట్టి మనం వీడియో చేస్తున్నాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. టక్ ఎవరైతే వీడియో చూస్తారో లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు జనరల్ అయితే మనము ఇప్పుడు ప్రస్తుతానికి CRLలో పర్సంటైల్ గురించి మాట్లాడుకోవద్దు. జస్ట్ 245 మార్కులు నుంచి 275కి దీనికి మంచి టాప్ చూడండి. ఇక్కడ 275 మార్కులకి రావటం జరిగింది. ఇక్కడ NIRF ర్యాంకింగ్ నెంబర్ 1 కాబట్టి తిరుచిలో 278 టాప్ 245 అంటే ఇతనికి అంటే ఆల్ ఇండియా నెంబర్ 1 అనమాట. 99 అన్ని 9లే వస్తాయి. ఇక్కడ అన్నీ 9లే ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఈసీఈ అయితే 225 నుంచి 245 రావటం అయితే జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ సపోజ్ ఇఫ్ యూ టాక్ ఈడబ్ల్యూఎస్ 245 నుంచి 276 అంటే ఇక్కడ కాంపిటీషన్ బట్టి ఉంటుంది, అది ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే జనరల్ వాళ్ళకే మంచి సీట్లు రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అంటే మీకు ఆ లిస్టును తయారు చేస్తారు కదా, ఆ లిస్టు. మరి ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషన్ ఉందనుకో, జనరల్లో లేదనుకో, అది మీ అదృష్టం. మరి ఓబీసీ ఎన్సీఎల్కి చూసినట్టయితే అంటే బీసీఏ, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ బీసీఏ, బీసీబీ లాగా మరి ఓబీసీ 234 నుంచి 270 మార్క్స్కి ఇక్కడ ఉండటం జరుగుతుంది. 230 నుంచి 270 మార్క్స్కి అయితే ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఈసీఈకి 220, 230 ఈసీ ర్యాంక్. ఎస్సీ స్టూడెంట్స్కి 223, 265. అందుకని నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీలు కూడా మరి బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. 265 వస్తే కానీ వాళ్ళకి సీట్స్ రాలా. మరి ఎస్సీలు కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు. చూడండి ఎంత వచ్చినాయో పిల్లలకి. ఎస్సీలకైనా 265. మరి ఈసీఈ కూడా 230 టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. 210 ఇదే రేంజ్లో ఒక +/- ఒక 10 మార్క్స్ కానీ +/- 5 మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది 2024 షీట్ కాబట్టి 2024లో ఈ విధంగా రావడం జరిగింది. మరి ఎస్సీలో 210, ఈసీఈ 230. మరి ఎస్టీ చూసినట్టయితే ఎస్టీలో మరి ముఖ్యంగా మరి ఎస్టీలో 214 లాస్ట్. ఎస్టీలో కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉండటం జరిగింది. 259. ఈసీఈ వాళ్ళకి 205 నుంచి 220 మార్కులకి అయితే ఈసీఈ వస్తుంది. ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి, కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లా, జస్ట్ చూస్తున్నారు పోతున్నారు. కానీ లైక్ చేస్తే నా ఎఫర్ట్ కూడా గుర్తించండి, నేను ఏ విధంగా చెప్తున్నానో. మీరు లైక్ చేసిన వల్ల ఏంటంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి. వీడియోలో కంటెంట్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. కంటెంట్ అది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందా లేదా, ఈ టైంలో మనకి ఈ వీడియోలు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఒక డెసిషన్ మేకింగ్ చేయాలంటే ఏం చేయాలి, పేరెంట్స్ని
స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. నేనేదో ఫలానా తిరుచియో వరంగల్లో అట్లా చెప్తాం కాదు. నేను మీ ముందు మొత్తం పెట్టేస్తాను, మీరు నిర్ణయం చేసుకునేది మీరు. ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. దీని యొక్క మరి ఇన్స్టిట్యూట్లో చేరితే ఇక్కడ ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అన్ని విధంగా చెప్తాను. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎస్టీస్ కూడా 200. అదేవిధంగా వేరే బ్రాంచెస్ ఏమున్నాయో ఈ ఇన్స్టిట్యూట్లో చూద్దాం. ఈ ఇన్స్టిట్యూట్లో ప్రధానంగా కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ కెమికల్ ఇంజనీరింగ్ కూడా 158 మార్కులకి, సివిల్ ఇంజనీరింగ్ 150 మార్కులకి రావటం జరిగింది. కంప్యూటర్ సైన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 275 మార్కులు ఓసీ అతనికి రావటం జరిగింది. ఇదంతా ఓసీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి చేరాలని. కానీ మరి త్రిబుల్ కూడా మంచి 200, ఈసీ తర్వాత త్రిబుల్ చేరతారు. 200 నుంచి 220 మార్కులు ఈ ఓసీలకి వస్తే, దీన్ని బట్టి మీరు పైదాన్ని బట్టి మీరు ఎస్సీలు కూడా మరి మీరు వేసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, దీనిలో కూడా మంచి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అంటే ఈసీఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ తర్వాత అందరూ చేరేది ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగు 180 మార్కుల నుంచి, ఇది 180 మార్కులు. మెకానికల్ ఇంజనీరింగ్ కూడా 150 నుంచి 180, 170 వచ్చిన ఇది వచ్చే అవకాశం ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ కూడా. మరి అదేవిధంగా మెటలర్జీ 150 రేంజ్ నుంచి 170 రేంజ్కి రావచ్చు. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 160 నుంచి 160 నుంచి 170 రావచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ అంటే వాళ్ళు సపోజు ఇంకా వేసుకోవచ్చు. సపోజ్ ఒక ఎస్సీ స్టూడెంట్స్కి మరి ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, కంప్యూటర్ సైన్స్ ఈసీ చెప్పాను కదా, మరి ఎలక్ట్రికల్ ఇక్కడ రావచ్చు. ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక 150 మార్కులకి పైన ఉంటే మీకు ఒక 150 నుంచి 160 మార్కులు ఉంటే ఈ ఎలక్ట్రానిక్స్ కోర్సు రావచ్చు తిరుచిలో. ఇదంతా మీరేంటి అదర్ స్టేటు, వీఆర్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్, వీఆర్ నాట్ బిలాంగ్స్ టు తమిళనాడు కాదు కదా. తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ అదర్ స్టేట్ కింద వస్తారు. నేను అదర్ స్టేటే చెప్తున్నాను, ఎందుకంటే హోమ్ స్టేట్ చెప్తాం వల్ల దానివల్ల యూజ్ లేదు. ఇక్కడ ప్రతిదీ కూడా ర్యాంకింగ్ హోమ్ స్టేట్ ఉంటుంది, అదర్ స్టేట్ ఉంటుంది. సపోజ్ వరంగల్ తీసుకున్నాను, అదర్ స్టేట్ అంటే 2, మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఉంటారు, తెలంగాణ పిల్లలు ఉంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం ఎన్ఐటి, అక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఉపయోగపడాలి, తెలంగాణ స్టూడెంట్స్ కూడా అందుకని 2 చెప్తాం. కానీ ఇక్కడ మనం అదర్ స్టేట్ మాత్రమే చెప్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కూడా మీకు 150 మార్క్స్ వచ్చిన అవకాశం ఉంది. ఇక్కడ మరి ఎస్సీ పిల్లలకు 130, 120 రేంజ్లో మరి మెకానికల్ ఇంజనీరింగ్ రావటం జరిగింది. మరి ఇది స్టూడెంట్స్, మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 1 తిరుచి ఎన్ఐటి తిరుచి కట్ ఆఫ్ ర్యాంకు, కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తున్నాయో వాళ్ళకి బెటర్ లక్. మరి ఏప్రిల్ సెషన్లో బాగా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.